Myself, Dr. Nagarjun. I'm a senior orthopedic surgeon from Kim Sunshine Hospital, Gachipoli. So I specialize into orthopedic trauma, joint replacements, and sports medicine, and keyhole surgeries basically. So ఈరోజు టాపిక్ ఏంటి అంటే మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయినప్పటి నుంచి మోకాళ్ళ అరుగుదలకి లాస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వరకు ఇన్ డీటెయిల్ ఒక స్ట్రీట్ ఆర్ పాత్ ఆఫ్ ట్రీట్మెంట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటి అంటే మోకాళ్ళ అరుగుదల స్టార్టింగ్ స్టేజ్లో ఏముంటాయి, ఇన్ బిట్వీన్ స్టేజెస్లో ఏముంటాయి ఆప్షన్స్, ఎండ్ స్టేజ్లో మీకున్న ఆప్షన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ robotic knee replacement to the end of conventional knee replacement, all the implant options available అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మోకాళ్ళు నొప్పులతో స్టార్ట్ అవుతాయండి. పేషెంట్ మా దగ్గరికి మైల్డ్ పెయిన్తో పాటే వస్తారు. ఎప్పుడు కానీ కుంటుకుంటూ రారు, నడవలేని పరిస్థితిలో రారు. మైల్డ్ నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే పేషెంట్ కమ్స్ టు ద ఆర్థోపెడిక్ ఓపీడీ. బికాస్ మోకాళ్ళ నొప్పి అనేది బాదరింగ్గా ఉంటుంది, మీరు రొటీన్గా మీరు చేసుకునే డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్లోనే జనరల్గా వస్తారు. సో వీళ్ళకి ఏముంటాయి అంటే జనరల్గా మోకాళ్ళ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేస్తాము. దీంతో కొన్నిసార్లు మనం ఒక 3 to 4 years నుంచి యాజ్ లాంగ్ యాజ్ 9 to 10 years వరకు కూడా మీ మోకాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, ప్రాపర్ టైంకి ఎక్సర్సైజ్ చేస్తుంటే మీకు ఎలాంటి అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవసరం లేదు. ఇంజెక్షన్స్ కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇలాంటివి అవసరం లేకుండానే స్టేజ్ 1 ఆర్థరైటిస్ ఈజ్ వెరీ వెల్ మేనేజబుల్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ రిడక్షన్, ఫిజియోథెరపీ అండ్ సమ్ మెడికేషన్. ఈ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ టైప్ 2 కొలాజిన్ అని, గ్లూకోసమైన్ అని, కార్నిటిన్ సల్ఫేట్ అని ఇలాంటివి ఉంటాయి. సో అవి ద బేసిక్ ఆప్షన్స్ ఫర్ గ్రేడ్ 1 ఆర్థరైటిస్. సో నెక్స్ట్ స్టేజ్లో వచ్చేవి గ్రేడ్ 2 ఆర్థరైటిస్. గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఏంటి అంటే కొంచెం రిడక్షన్ ఇన్ జాయింట్ స్పేస్ అనమాట. ఈ మోకాళ్ళు 2 బోన్స్ మధ్యలో, ఇప్పుడు ఇలా పైన థై బోన్, లెగ్ బోన్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని గుజ్జు అంటాం అనమాట. సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఈ పార్ట్. ఈ గుజ్జుని మనము మెజర్మెంట్ తీసుకుంటే మెల్లిమెల్లిగా తగ్గుతూ వెళ్ళే స్టేజ్ దగ్గర నుంచి మొత్తం బోన్ టు బోన్ టచ్ అయ్యే స్టేజ్ వరకు ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవుతూ వెళ్తుంది. స్టేజ్ 1 నుంచి 1, 2, 3, 4 అంటే కంప్లీట్గా బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్, ఎముక కలిసిపోవడం. సో ఈ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ స్టేజ్లోనే ఆపరేషన్ లాంటివి అవసరం ఉంటాయి. స్టేజ్ 2లో ఏంటి అంటే మైల్డ్లీ సిమ్టమాటిక్ ఉంటే అగైన్ ఈ గుజ్జు పెరిగే ట్యాబ్లెట్స్ వీటితోనే హెల్ప్ అవుతుంది. కొంతమందికి కొంచెం ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ తక్కువ ఉండి పెయిన్ ఎక్కువ ఉండే వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తాము స్టేజ్ 2లో విత్ సెలెక్టివ్ ఇండికేషన్స్. అందరికీ ఇంజెక్షన్స్ పనిచేస్తాయని లేవు, కొంతమందికి విత్ సెలెక్టివ్ ఇండికేషన్స్ చేస్తాం. సో మీ బ్లడ్ని డ్రా చేసి దాంట్లోంచి స్టెమ్ సెల్స్ ఆర్ పిఆర్పి తీసి దాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల కొంతవరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ మీరు ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకోగలరు. దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో ప్రాబ్లం ఏంటి అంటే మీకు మెల్లమెల్లగా కాలు స్ట్రైట్గా ఉండే లెగ్ కాస్త వంకర అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మోకాలు ఇలా ఉండేది కాస్త మెల్లిమెల్లిగా ఇలా అవుతుంది. సో ఇలా అవ్వడం వల్ల మీ అడుగు పెట్టే పద్ధతి మారిపోతుంది. అలా మారడం వల్ల ఏంటి అంటే మీ నడక మారుతుంది అనమాట, కుంటినట్టు నడుస్తూ ఉంటారు. ఎక్స్రే తీస్తే ఏమో ఇంకా కొంచెం గుజ్జు కనపడుతూ ఉంటుంది, ఒక గీతలాగానో కొంచెం కనిపిస్తూ ఉంటుంది. కానీ అడిగేసి నడిచేటప్పుడు కొంచెం బాతు నడకలాగా కొంచెం బెండ్ అయ్యి వంకరైనట్టుగా నడుస్తూ ఉంటారు. ఇది మీరు నోటీస్ చేయడం కంటే కూడా మీ పక్కన ఉండేవాళ్ళు, మీ నైబర్స్, తెలిసిన వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు తొందరగా నోటీస్ చేస్తారు. సో ఆ స్టేజ్లో కూడా కొంతమందికి నొప్పులు ఉండవు. కొంతమంది అడగచ్చు, ఇట్లా సార్ బాగా కుంటుతూ నడుస్తున్నారండి కానీ నొప్పులు ఏం చెప్పట్లేదు కదా పెద్దవాడ, ఎందుకంటే ఆపరేషన్ అంటున్నారు అని. దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఈ వంకర అనే స్టేజ్ సివియర్ పెయిన్ కంటే ముందు వచ్చిందనుకోండి, మీ కాలు ఎముక మొత్తం షేప్ మారిపోతుంది. సో ఫర్దర్ మనం నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ నొప్పి తగ్గించే పద్ధతి కాదు కాబట్టి వీ హ్యావ్ టు ఆల్సో కరెక్ట్ ద డిఫార్మిటీ. కాబట్టి ఆ వంకర అనేది ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వంకర పెరుగుతూ వెళ్ళింది అంటే మీ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సర్జరీ పెరుగుతుంది, లోపల వాడే ఇంప్లాంట్స్ అండ్ హార్డ్వేర్ కంటెంట్ పెరుగుతుంది. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని అనవసరమైన ఇంప్లాంట్స్ వాడాల్సి రావచ్చు. జనరల్గా నీ రీప్లేస్మెంట్ ఇలా ఉంటుందండి, ఒక గుజ్జు లాంటిది, ఒక మెటల్ బాల్ లాంటిది ఉంటుంది. దీని మీద మనం స్లోగా స్లైడ్ అయ్యే విధంగా మనం ఇంప్లాంట్ని అమరుస్తాం లోపల. ఈ లాక్సిటీ అన్నా, లూజ్ అవడం అన్నా, వంకర అవడం అన్నా ఒకటే అనమాట. ఈ వంకర ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే ఇంత స్మూత్గా దీన్ని మనం జస్ట్ ఓన్లీ 2 parts కింద ఫిక్స్ చేయలేం. ఒక అడిషనల్ పార్ట్ మధ్యలో ఒక పోస్ట్ అని ఉంటుంది, దాన్ని పెట్టాల్సి రావచ్చు. పిఎస్ టైప్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్, పోస్టీరియర్ స్టెబిలైజ్డ్ అంటాము. కొన్నిసార్లు ఏంటి అంటే ఈ రెండింటిని లాక్ చేయాల్సి రావచ్చు. మామూలుగా ఇప్పుడు దేనికది మూవ్ అయ్యేట్టుగా పెట్టుకుంటే న్యాచురల్గా బాడీ కండ మూమెంట్తో నడుస్తుంది. అది న్యాచురల్ నీకి సమానంగా ఉంటుంది నీ రీప్లేస్మెంట్లో. సో ఈ న్యాచురల్ నీకి సమానంగా ఉన్న నీ ఎక్కువ కాలం మన్నుతుందన్నమాట. కానీ ఈ వంకర ఎక్కువ సివియర్ స్టేజ్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే కన్స్ట్రైన్డ్ నీస్ అని వేస్తాం. కన్స్ట్రైన్డ్ నీ అంటే ఏంటి అంటే దీన్ని లాక్ చేసే మెకానిజం ఒకటి పెడతాం. సో ఈ లాక్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకున్న కాలు లూజ్తోని కానీ వంకరతో కానీ సంబంధం లేకుండా ఈ రెండు పట్టుకుంటే బాగానే ఉంది కదా డాక్టర్ గారు, ఇంకేముంది, ఇంకా మామూలుగా పట్టుకోకపోయిన దానికంటే బెటరే కదా అనుకోవచ్చు. కానీ అలా కాదు. జనరల్గా ఏ రెండింటినీ మనం ఎక్కువ పట్టుంచితే ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా అది సఫకేటెడ్గా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అలాంటి సిచ్యువేషన్. ఈ రెండు కాంపోనెంట్స్ స్ట్రెస్లో ఉంటాయి.
స్ట్రెస్లో ఉన్నప్పుడు అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే మరీ సివియర్ డిఫార్మిటీ ప్రోగ్రెస్ అయ్యేంత వరకు మీ మోకాల ఆపరేషన్ని డిలే చేయకండి. మోకాల ఆపరేషన్ వంకర కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు చేయించేసుకోవడమే మంచిది. మరీ సివియర్ వంకర అయిపోయిన తర్వాత ఎలాంటి వంకరైనా కరెక్ట్ చేసే టెక్నాలజీ, ఆపరేషన్లు, ఇంప్లాంట్స్ ఉన్నా సరే లాంగ్ టర్మ్ సర్వైవల్, ఇప్పుడు మీ కేసిన మోకాలు ఇంప్లాంట్ తక్కువ 20 to 25 years రావాలి. లాంగ్ టర్మ్ సర్వైవల్ అనేది మీ ఇనిషియల్ డిఫార్మిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హెవీ డిఫార్మిటీ, హెవీ కరెక్షన్స్కి వెళ్ళిన నీస్ వాటి లాంగ్ లాస్టింగ్ టెండెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు వాట్ ఎవర్ ట్రెడిషనల్ వేస్ వీ యూస్. ఇంకొకటి నేను చెప్పినట్టుగా కన్స్ట్రైన్డ్ నీస్ అంటే రెండింటిని ఫిక్స్ చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, రెండింటిని బిగించే పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఈ కప్ని, బాల్ని, సో అలాంటి నీస్ మీకు లైఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. లూజనింగ్ అని కావచ్చు, రివిజన్ అని చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు, దాంట్లో వేసిన కాంపోనెంట్ని తీసి మళ్ళీ వేయాల్సి వస్తాయి, అలాంటివి కావచ్చు. అవి వాటి లైఫ్ మనీ అనేది తక్కువ. సో అందుకనే వంకర ప్రోగ్రెస్ అవ్వడం అనేది నొప్పి కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. ఓకే, సో దీనివల్ల మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అఫెక్ట్ అవుతుంది. వంకర ఉండే కాళ్ళతో ఎక్కువ దూరం నడవలేరు, కొన్నిసార్లు అవి ఇవి తగులుకొని పడ్డం అవుతుంటుంది. మోకాలు ప్రాబ్లంతో కింద పడి తుంటి ఫ్రాక్చర్లు అవి ఇవి అవుతుంటాయి కొంతమందికి. సో వంకర అనేది పెయిన్ కన్నా సరే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అది సో అది ఫర్ ద థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో నేను చెప్పినట్టుగా నొప్పి ఎక్కువైపోతుంది, వంకర ఎక్కువైపోతుంది, ఇంకా పేషెంట్ భరించలేని పరిస్థితిలో ఉంటాడు. కొన్నిసార్లు వంకర ఒకటే ప్లేన్లో ఉండకపోవచ్చు. సో ఇప్పుడు కాళ్ళు స్ట్రైట్గా ఉంటే ఇలా ఉందనుకోండి, మీకు ఇలా చూసినా వంకర లేదు. కొన్నిసార్లు ఫోర్త్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే కాలు ఇలా ఫిక్స్ అయిపోద్ది బెండ్లోకి, ఇటు చూసినా బెండ్ ఉంటుంది, ఇటు చూసినా ఇలా బెండ్ ఉంటుంది అనమాట. సో మల్టీప్లేనర్ డిఫార్మిటీస్, ఇలా బెండ్ ఉంటుంది, ఇలాగా బెండ్ ఉంటుంది. సో ఫిక్స్ అయిపోయిన కాళ్ళలో ఫోర్త్ స్టేజ్లో మనకి లేట్గా వచ్చే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. అట్లాంటి వాళ్ళకి మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇమీడియట్గా సజెస్ట్ చేస్తాం. నీ రీప్లేస్మెంట్ అనేది ఎమర్జెన్సీ సర్జరీయా కాదా? ఫస్ట్ థింగ్, నా పర్స్పెక్టివ్లో నీ రీప్లేస్మెంట్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పర్స్పెక్టివ్లో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఓన్లీ. ఎందుకంటే మీరు యాక్టివ్గా కొంచెం మెడికల్లీ ఫిట్ ఉన్న స్టేజ్లో మీరు నీ రీప్లేస్మెంట్ చేసుకోగలిగితే మీ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, మెడికల్ ఇష్యూస్ రావు. తర్వాత మీరు రీహాబిలిటేషన్ అంటే ఆపరేషన్ అయిన వెంటనే పని అయిపోదు, మీరు ఫిజియోథెరపీ చేసుకోవాలి, మజిల్ స్ట్రెంత్ రావాలి, మీరు వేసుకున్న ఇంప్లాంట్కి మీ బాడీకి మ్యాచ్ అయ్యి మీరు అంతే ముందు నడిచినలాగా నడవగలగాలి. ఇవన్నీ జరగాలంటే ఫిజికలీ యూ షుడ్ బి ఫిట్. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లోనే మీరు ఫిజికలీ బాగా ఫిట్ ఉంటారు. సో ఇంకొంతమంది కామన్గా అడిగే క్వశ్చన్, సార్ ఆల్రెడీ మా అమ్మగారికో అమ్మగారికో 65 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయినాయండి, ఈ ఏజ్లో మనం ఆపరేషన్ చేసుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది తనకి అని అనుకుంటారు. అగైన్ ద సేమ్ క్వశ్చన్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 65 ఏళ్ళు 70 ఏళ్ళకే మోకాళ్ళు మొత్తం అరిగిపోయిన వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళు సపోజ్ ఒక 85-90 years వరకు సక్సెస్ఫుల్గా బతికారా అనుకోండి. సో ఆ ఏజ్లో టాయిలెట్కి వెళ్ళడం ఎంత కష్టం అవుతుందో మీరు ఆలోచించండి. ఆ ఏజ్లో వాళ్ళు మెట్లు ఎక్కక్కర్లేదు, అక్కడెక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మీ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళడం అనేది జరుగుతుందా? సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా టాయిలెట్కి వెళ్ళడం అనేది ఇట్స్ అ పాయింట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దాని గురించి చేయించారు ఖచ్చితంగా. 60 ఏళ్ళకి చేసే ఆపరేషన్కి 80 ఏళ్ళకి చేసే ఆపరేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. 80 ఏళ్ళకి పేషెంట్ మనకి అంతే కంఫర్టబుల్ విండో ఇవ్వకపోవచ్చు ఆపరేషన్ చేయడానికి. సో 60 ఏళ్ళకి చేసే ఆపరేషన్ విల్ బీ హ్యావింగ్ మోర్ బెటర్ రిజల్ట్స్. మీకు ఫోర్త్ స్టేజ్ ఐడెంటిఫై అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని మంచి రోజు చూసుకొని ఆపరేషన్ ఫిక్స్ చేసుకోండి. మెడికల్ ఇష్యూస్ తక్కువతోనే మీరు అది దాటేసుకుంటారు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ యాజ్ యూ నో మెడికల్ ఇష్యూస్ కూడా పెరుగుతాయి. కొన్నిసార్లు మనం పేషెంట్ యాక్టివ్గా ఉండి ఇదొక్కటే ప్రాబ్లం అనుకున్నప్పుడు 80 years దాకా కూడా చేస్తాం నీ రీప్లేస్మెంట్స్, జస్ట్ ఫర్ ద ఓన్లీ రీజన్ వాళ్ళని బెడ్ రిడన్ కాకుండా చేయడానికి. ఓకే, సో ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ అబౌట్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో. జస్ట్ మోకాలు మాత్రమే అని కాదు, తుంటి జాయింట్ అని కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి. మీరు నడుస్తూ యాక్టివ్గా ఉన్నప్పుడు ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్త్, మీరు బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఉండరు. ఓకే, అండ్ ఇంకొకటి కొంతమంది ఇంకొక రకం ఆన్సర్ చెప్తారు, ఏముందండి ఇప్పుడు ఆపరేషన్ రిస్క్ తీసుకోవడం అవసరమా, మనుషులు పెట్టి మేనేజ్ చేస్తామా అని అనుకుంటారు అనమాట. సో లైక్ నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, తను చెప్పడం ఏంటి అంటే 65-70కి మోకాళ్ళ ఆపరేషన్ సజెస్ట్ చేశారండి వేరే డాక్టర్ గారు, నేను చేయించుకోలేదు, ఇప్పుడు నాకు చూడడానికి ఎవరు లేరు అని. 85-90 yearsకి మనం అనుకున్నట్టుగా టాయిలెట్కి తీసుకెళ్ళి పక్క నుండి పట్టుకొని చూపించి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో మీ టాయిలెట్ దాకా 80 ఏళ్ళ వరకు 85 ఏళ్ళ వరకు ఎవరైనా వచ్చి చేస్తారనేది ఇట్స్ అ మిత్, దాంట్లో రియాలిటీ ఉండదు. సో మీకు మీరు సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలి అనుకుంటే మీకు ఈ మోకాళ్ళ ఆర్థరైటిస్ సివియర్ స్టేజ్ ఐడెంటిఫై అయిన వెంటనే వీలైన తొందరగా ఆపరేషన్ చేయించుకోండి. దాని ఫిజియోథెరపీ, దాని రీహాబిలిటేషన్ పార్ట్ నుంచి తొందరగా బయటపడితే యూ కెన్ ఎంజాయ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.